కాకినాడ నుంచి సుధా రాస్తున్నారు. ఏరువాక పూర్ణిమ ప్రస్తావన పురాణ గాథల్లో ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్య సాను. తొలకరి నిజానికి ఆషాఢమాసంలో వస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే తొలకరికి అన్నీ సిద్ధం చేసుకోవడం అనేది జ్యేష్ఠమాసంలో చేసుకోవాలి. వైశాఖం తర్వాత జ్యేష్ఠం, జ్యేష్ఠం తర్వాత ఆషాఢం వస్తుంది. లోకంలో చాలామంది ఆ రోజుకి ఆ రోజు పని చూసుకుందాంలే అనే మనస్తత్వంతో ఉంటారట. అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. కలియుగంలో జనం లక్షణాలు చెప్తూ భాగవతం చెప్తుంది మాటని. అలసులు, బాగా బద్ధకం ఉంటుంది అని. అంచేత ఏ ఆషాఢమాసంలో తొలకరి చినుకు పడుతుందో అప్పుడు వరుసగా నాగళ్ళని పెట్టుకుని దున్నుకుందాం అని అనుకుంటే ఆ కర్రుకి మొన సరిగా సూదిగా ఉండకపోవచ్చు, పట్టుకునే కాడి బలంగా లేకపోవచ్చు, లేదు కాడి రంధ్రంలో ఇది బిగింపబడని కారణంగా అస్తమానం ఊడిపోతూ ఉండొచ్చు. అలాగే ఎద్దులకి నాడాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఎప్పుడు వర్షాన్ని నువ్వు కురిపిస్తావో అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం అనాలి అంటే ఆ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా వెనుక నెలలోనే చేసుకోవాలనేది ప్రాచీనుల ముందు చూపుకి నిదర్శనం. అంచేతనే జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకి ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో అది భాగవతంలో కనిపిస్తుంది. విశేషించి నీలాసుందరి పరిణయమనే కూచిమంచి తెమ్మకవి రాశాడు. దాంట్లో ఎద్దులు, ఆ వ్యవహారం, అవి పొలాన్ని దున్నే పద్ధతి, దున్నడానికి కావలసిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా రాశాడు ఆయన. గ్రామీణమైనటువంటి వాతావరణంలో జీవించిన చాలామంది పెద్దలు, కవులైనటువంటి వాళ్ళు ఈ విశేషాలని వివరించి వర్ణించి చెప్పారు పురాణాల్లో. అవి ఎందుకు అంటే ముందు చూపు ఉండి అన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని తెలియచేయటానికి. అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం కదా. అంచేత పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది. భాగవతంలో అల్పంగా కనిపిస్తుంది, విశేషంగా కనిపించదు. దాన్ని కొద్ది జాగ్రత్తగా విశ్లేషించుకు చూసుకుంటే జ్యేష్ఠ పూర్ణిమ గురించినటువంటి వృత్తాంతం, ఈ ఏరువాక పూర్ణిమ గురించిన విశేషం ఉంటుంది. అమ్మవారిని ఆరాధించే తీరు కూడా భాగవతంలో చోట చెప్పబడింది.